న్యూస్ అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభానికి ప్రధాని రాక నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. పహల్గాంలో తీవ్రవాదుల దాడి నేపథ్యంలో రాష్ట్ర పర్యటనలో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రతా పరంగా లోపాలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విజయవాడ విమానాశ్రయం నుంచి మోదీ పర్యటన ప్రారంభమవుతున్న నేపథ్యంలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో పెద్ద ఎత్తున రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం 2450 మందిని మోహరిస్తున్నారు. ప్రధాని అమరావతి పర్యటనకు 3 రోజుల ముందే ఆయన భద్రత చూసే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ రంగంలోకి దిగింది. ఇప్పటికే ప్రధాని మోదీ భద్రతా దళం అమరావతి చేరుకుంది. ప్రధాని మోదీ పర్యటించే ప్రాంతాలను పరిశీలించింది. అలాగే హెలీప్యాడ్, సభావేదిక మార్గంతో పాటు సభావేదిక దగ్గర భద్రతా ఏర్పాట్లను స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ పరిశీలించింది. మోదీ అమరావతి పర్యటనకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏర్పాట్ల గురించి పూర్తి వివరాలను మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. మే 2వ తారీఖున అమరావతికి రానున్నారు. అమరావతి పునర్నిర్మాణ ప్రారంభ కార్యక్రమానికి ప్రధాని చేతుల మీదుగా శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రధాని పర్యటనను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే మంత్రుల కమిటీతో పాటు అటు అధికారులతో కూడినటువంటి కమిటీ యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రధాని పర్యటనకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తోంది. దాదాపుగా 90% పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ప్రధాన వేదిక నిర్మాణంతో పాటు అటు సాంస్కృతిక కార్యక్రమాలకు, సభకు హాజరయ్యే ప్రజానికానికి సంబంధించి దాదాపుగా 3 రెయిన్ ప్రూఫ్ టెంట్లను ఏర్పాటు చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగానే వాళ్ళు కూర్చునేందుకు చైర్లతో పాటు ఇతర సౌకర్యాలన్నింటినీ కూడా ఇక్కడ కల్పించారు. ప్రస్తుతం మనం ఈ ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనబోతా ఉన్నటువంటి సభా వేదిక వద్ద ఉన్నాం. ఇక్కడ ఒక కోలాహలమైనటువంటి వాతావరణ పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధాని పర్యటన నేపథ్యంలో భారీగా పోలీసు బలగాలను ఇక్కడ మోహరించారు. ఎక్కడ భద్రతా పరంగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా పోలీసు ఉన్నతాధికారులు చర్యలు చేపడతా ఉన్నారు. ఇప్పటికే దాదాపుగా 5000 మందికి పైగా పోలీసు బలగాలన్నీ కూడా అమరావతి చేరుకున్నాయి. ఒకవైపు పాకిస్తాన్, భారతదేశానికి సంబంధించి యుద్ధ వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో ప్రత్యేకంగా ప్రధాని పర్యటనకు మరింత కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులు నిర్ణయించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం భద్రత భారీ ఎత్తున ఇక్కడైతే పోలీసు బలగాలందరినీ కూడా మోహరించారు. వాళ్ళకు సంబంధించి ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు వాళ్లకు డ్యూటీలు అప్పగించే ప్రయత్నం అంతా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ప్రధాని పర్యటనకు సంబంధించి పూర్తి స్థాయిలో షెడ్యూలు ఇప్పటికే ఖరారైంది. ఆయన 2వ తారీఖు మధ్యాహ్నం 12:40 తిరువనంతపురం నుంచి ఎయిర్పోర్ట్ నుంచి ఆయన బయలుదేరబోతా ఉన్నారు. మధ్యాహ్నం 2:50 గన్నవరం ఎయిర్పోర్టుకు ప్రధాని చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్లో ప్రధాని అమరావతికి చేరుకుంటారు. సచివాలయం ఎదురుగా ఉన్నటువంటి హెలిప్యాడ్ నుంచి 3:30 వేదిక వద్దకు చేరుకుంటారు. అలాగే 4:45 వరకు ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడ ఉండబోతా ఉన్నారు. మొత్తం ప్రధాని పర్యటనకు సంబంధించి దాదాపుగా 1:15 పాటు షెడ్యూల్ ఉండబోతా ఉంది. 1:15 పాటు ఆయన షెడ్యూల్లో ముందుగా హెలిప్యాడ్ నుంచి ఆయన రోడ్ షోగా సభా వేదిక వద్దకు చేరుకుంటారు. అక్కడ వేదిక వద్ద ఏర్పాటు చేసినటువంటి ఈ అమరావతి పునర్నిర్మాణకు సంబంధించినటువంటి అభివృద్ధి పనుల పైలాన్ను ఆయన ఆవిష్కరిస్తారు. అనంతరం సభా వేదికపై నుంచి ఈ సభకు హాజరైనటువంటి ప్రజలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించబోతా ఉన్నారు. మొత్తం ఈ సభ వేదిక పైన మొత్తం 20 మంది ప్రముఖులకు మాత్రమే ఎస్పీజీ అనుమతించింది. కొద్దిసేపటి క్రితం
ఎస్పీజీకి సంబంధించినటువంటి ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ప్రత్యేక టీం ఇప్పటికే సభా వేదికతో పాటు ఈ అధికారులు చేసినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా వాళ్ళు పరిశీలించి అధికారులతో భేటీ అయ్యి పూర్తి స్థాయి వివరాలైతే తెలుసుకున్నారు. వేదిక ప్రాంగణం మొత్తాన్ని కూడా ఈరోజు సాయంత్రానికి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిన తర్వాత రేపటి నుంచి సభా వేదిక ప్రాంగణం అంతా కూడా ఎస్పీజీ భద్రతా బలగాల ఆధీనంలోకి వెళ్ళబోతా ఉంది. 33,000 ఎకరాల భూముల్ని 29,000 మంది రైతులు ఈ ప్రభుత్వం మీద ఉంచినటువంటి నమ్మకంతో వాళ్ళంతా కూడా ఇవ్వటం జరిగింది. 27 గ్రామాల పరిధిలో ఈ రాజధాని నిర్మాణం జరుగుతుంది. ఒక పక్క పథకం ప్రకారం అలాగే ఒక పక్క ప్రణాళిక ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ అమరావతి రాజధాని నిర్మాణానికి ఆయన శ్రీకారం చుట్టారనే చెప్పాలి. అమరావతిలో దాదాపుగా 9 నవనగరాలను నిర్మించబోతా ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచ స్థాయి రాజధానిని అమరావతిలో నిర్మించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రణాళికలు రచించారనే చెప్పాలి. గతంలో సింగపూర్కు సంబంధించినటువంటి సంస్థ వాళ్ళు కూడా ఈ రాజధాని నిర్మాణానికి సంబంధించి కీలక భాగస్వామ్యం వహిస్తామని ముందుకొచ్చారు. అయితే గత ప్రభుత్వ వైఖరి కారణంగా వాళ్ళంతా కూడా వెనుదిరిగి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇటీవలే సింగపూర్ కన్సారియం సంస్థ కూడా తిరిగి అమరావతి నిర్మాణ పనుల్లో తాము కూడా భాగస్థులం అవుతామని వాళ్ళు కూడా ముందుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో పనులన్నీ కూడా వేగవంతంగా ముందుకు కొనసాగే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 3 ఏళ్ల కాల పరిమితిని టార్గెట్గా పెట్టుకుంది. ఈ 3 ఏళ్ల కాలంలో వాళ్ళు ఏదైతే రాజధాని ప్రాంతంలో రాజధాని నిర్మాణం కోసం చేపట్టినటువంటి పనులన్నింటినీ కూడా శరవేగంగా పూర్తి చేయాలన్నటువంటి ఒక కృత నిశ్చయంతో అటు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారు. ఈ నేపథ్యంలో పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు రాబోయే రోజుల్లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన తర్వాత గతంలో పోలవరాన్ని ఏదైతే ప్రతి సోమవారం ఆయన సందర్శించారో అలాగే ప్రతి వారం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఈ అమరావతి నిర్మాణ పనులను ఆయన స్వయంగా పరిశీలించబోతా ఉన్నారు. పరిశీలించి పనులను మరింత వేగవంతంగా ముందుకు తీసుకువెళుతూ 3 ఏళ్ల కాల పరిమితిలో ఈ అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి పూర్తి చేయాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో ఆయన ముందుగానే ఒక పక్కా ప్లాన్ తోటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా మే 2వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమరావతిలో పర్యటించబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ దాదాపుగా పూర్తయ్యాయని చెప్పాలి. ఒక్క ప్రధాని రోడ్ షోలోనే దాదాపుగా 1,00,000 మంది పాల్గొనబోతా ఉన్నట్లుగా కూడా అటు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఆ మేరకు అక్కడి నుంచి ప్రజలు తరలి రావడానికి సంబంధించినటువంటి బస్సులు కావచ్చు, వాహనాల సదుపాయం కావచ్చు, ఇతరత్ర సదుపాయాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా మే 2వ తారీఖున ప్రధాని నరేంద్ర మోడీ సభను విజయవంతం చేయాలన్నటువంటి దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇక్కడ ఏర్పాట్లను అయితే చేస్తూ ఉంది. ఓటు